గైస్, వెల్కమ్ టు అవర్ షో దొరికినంత దోచుకో పవర్డ్ బై పాష్పనల్ వచ్చి. సో మన షోలో ఒక 10 మెంబర్స్ లేడీస్ని ఒక చోట పెట్టి కొన్ని టాస్క్లు పెట్టి ఆడిస్తామన్నట్టు. అందులో గెలిచిన వాళ్ళని విన్నర్ అనౌన్స్ చేసి వాళ్ళకు ప్రైజ్ మనీ ఇస్తామన్నట్టు. సో నాకు తెలిసి మీకు ఈ షో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మన షోని చూడండి. దొరికినట్టు దోచుకో పవర్డ్ బై పాష్పనల్ వచ్చి. సో మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కృణాల్ ఠాకూర్. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్ కృణాల్ ఠాకూర్ ఆన్ ద స్టేజ్. హలో కృణాల్ ఠాకూర్ గారు, వెల్కమ్ టు అవర్ షో దొరికినంత దోచుకో పవర్డ్ బై పాష్పనల్ వచ్చి. థ్యాంక్ యూ చంద్రముఖి గారు, థ్యాంక్ యూ. సో మీరు హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పగలరా మా ఆడియన్స్కి? నేను జాతే మస్తు లొల్లి రాతే చెప్తాను కదా, మీకు పక్క టీఆర్పీ గాతే. మేడం టీఆర్పీ ఆతే గాతే గాడు మీకు ఎందుకు ఈ షోకి వెళ్దాం అనుకుంటున్నారో చెప్పండి. పైసల కోసం. అగో మేడం, మీరు హిందీ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడారు, కానీ లోపల పోతే తెలుగే మాట్లాడారా మేడం మీరు? అవునా, ఒక్కసారి నవ్వాను. సరే మేడం, మీ వల్ల మేము చాలా ఎంటర్టైన్ అయ్యాము. సో మీరు హౌస్లోకి వెళ్ళండి. సరే మేడం, పోతాను. మళ్ళీ తొందరగా నేను లేట్గా వస్తాను. సరే మేడం, వెళ్ళండి. మైక్ ఇచ్చి వెళ్ళండి మేడం. తీసుకొని పోతా మరి నేను తొక్కడా మైక్ ఇస్తే. సో చూసారు కదా మన కృణాల్ ఠాకూర్ గారి ఇంట్రడక్షన్. సో మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి దమయంతి. సో లెట్స్ వెల్కమ్ అవర్ సెకండ్ కంటెస్టెంట్ దమయంతి గారు ఆన్ ద స్టేజ్. హలో దమయంతి గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చంద్రముఖి గారు. సో మీరు ఈ షోకి ఎందుకు రావాలనుకున్నారో చెప్పగలరా? మేడం నాకు లొల్లిలు ఇట్లా అంటే చాలా ఇష్టం మేడం. సో అందుకే వస్తున్నా ఈ షోకి. సో నేను గట్టిగా గేమ్ ఆడి అందరినీ ఓడించి నేను గెలుద్దామని వస్తున్నా మేడం. అందుకే నేను ఈ షోకి ఒప్పుకున్నా. ఓ అవునా, చాలా కసిగా ఉన్నట్టున్నారు గేమ్లో. సో మీరు కూడా హౌస్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. ఓకే మేడం. ఇగో మీకే అందరికీ జర నాకు ఒకటే లోపల పోయినాక చెప్తాను. మళ్ళీ నన్ను ఊకే తొందర తీసుకొచ్చారు బయటకి. మీకు దండం పెడతాను, నేను బాగా రోజులు ఉండాలని వస్తాను, ఎక్కువగా పోతాను. సో చూసారు కదా దమయంతి గారు, ఆవిడ స్పాంటేనిటీ ఆవిడ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయిన తన కాన్ఫిడెన్స్ చూస్తే నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తన గేమ్ ఎలా ఆడబోతుందో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దమయంతి గారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి లచ్చవ్వ గారిని స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నాము. హలో లచ్చవ్వ, రావ్వరా మన షోకి వచ్చేసేవా? అబ్బా, ఈమె నా పెళ్ళి గురించి స్టార్ట్ చేసింది అది. స్టార్ట్ చేయకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? 6:40 వచ్చినాయి నీ కిందికి. ఈడ కిందికి వచ్చినాయి, నాకు వచ్చినాయి ఇంకా 40 కాదవ్వా, 32 సంవత్సరాలు అక్క. 32 అయిపోయింది, 42 అవుతాను. పాటికి నీకు 2 పిల్లలు ఉండేటోళ్ళు పెళ్లి చేసుకుంటే. సరే అంతే అవ్వ, నా పెళ్లి గురించి పక్కకు పెట్టి ఈ ప్రోగ్రాంకి ఎందుకు వస్తా అనుకుంటున్నావే? ఎందుకు వస్తారే? ఆడి మంచిగా గెలుద్దామని వస్తారు. అందరికి ఎందుకే వస్తారు, నేను ఎందుకే వచ్చిన ఇచ్చింత్రాల మాట్లాడుతాను. సరే అవ్వ, నీ ఇష్టం, నువ్వు ఎట్లనైనా ఆడు, మంచిగా ఆడి మంచిగా విన్ అయ్యాలని నేను కోరుకుంటాను. అందరు గెలుస్తారు, ఎవరో వాళ్ళు గెలిచిపోతారు. అయిపోతాను నేను. నీ దెబ్బకి మైక్ కూడా పెట్టుకుని మర్చిపోయింది నేను. అవ్వ పోయేపో ఇంట్లోకి. అట్లా ఉంటుంది మళ్ళా. ఎవరి లచ్చ మోడల్ బోల్తే. సరే పోయి ఇంట్లోకి. ఇగో పిల్లగాళ్ళు, నేను లోపలికి పోతాను. మంచిగా ఆడితే గేమ్ మంచిగా కోట్లే చెప్తాను.
సో మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కాశ్మీర్ కనకం. సో కాశ్మీర్ కనకమ్మ రావాల్సిందిగా కోరుకున్నాం. హలో కనకం గారు, వెల్కమ్ టు అవర్ షో. ధన్యవాదులు. కనకం గారు మీకు తెలుగు రాదా అండి? నాకి తెలుగు రాదు. అవునా, మరి ఎలా అండి? హౌస్లో ఎలా ఉంటారు మీరు అన్ని రోజులు? ఏమోనండి, ఉంటానో వస్తానో తెలియదు కదా. అవునా అండి, మరి ఉంటానో ఉండను అని తెలియదని ఎందుకు వెళ్తున్నావు అండి మరి లోపలికి? ఇగో మీరే పిలిచిరు కదా మేడం, రమ్మంటే వస్తానా, పొమ్మంటే చెప్పరు, ఏడికెళ్ళితే పోతా నేను. అట్లేం లేదు కానీ మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి లోపల మీకు ఇంకొకరితోని ఆ గిఫ్ట్ని ఇచ్చి వాళ్ళ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఓ అవునా, సరే సరే మేడం. సో మీరు ఈ బాల్ తీసుకెళ్ళి హౌస్లో ఒకరికి ఇచ్చి వాళ్ళని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సరే మేడం, సరే చేస్తాను. సో లెట్స్ వెల్కమ్ పుష్పలత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డూ యూ నో తెలుగు? యస్, నాకు కొంచెం కొంచెం వస్తుంది తెలుగు. అవునా, మీరు హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి. నేను మంచిగా గేమ్ ఆడుతాను, కంటెంట్ ఇస్తాను, అన్నీ చేస్తానండి. మీరు టెన్షన్ పడొద్దండి. నాకు తెలుగు రాకుండా నేను మేనేజ్ చేస్తాను ఇంగ్లీష్తో వచ్చిన తెలుగుతో. అలా కుదరనండి, కంపల్సరీ మీరు తెలుగునే మాట్లాడాలి, తెలుగునే ఉండాలి, మీరు తెలుగులానే ఉండాలి. ఓకే అంజీ, నేను ట్రై చేస్తాను మీకోసం, నా కోసం. నా తెలుగుతో మీరు ఇబ్బంది పడకుండా ఉంచారు. ఓకే మేడం, మీరు ఇక హౌస్లోకి వెళ్ళొచ్చు. ఓకే అండి. సో గైస్ చూసారు కదా, ఇప్పుడైతే 5 మెంబర్స్ హౌస్లోకి వెళ్ళారు. సో లోపల ఏం జరుగుతుందో మనం ఇక్కడ నుండి చూద్దాము.